అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో, ఈ వీడియో ఏంటంటే, మై ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండింది? ఏం నేనేం చేశాను? అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ వన్ హాస్ టు డూ. ఓకే. సో, ఫస్ట్ థింగ్ అంటే నేను ఇది ఫస్ట్ టైమ్ అండ్ దట్ టూ సోలో కాబట్టి నాకు కొంచెం అయితే నర్వస్‌నెస్ ఉండింది. నాకు ప్రాసెస్ ఏం తెలీదు అగైన్. బట్ వన్స్ మీరు టికెట్ బుక్ చేసుకుంటారు కదా! బుక్ చేసుకున్నాక అందులో మీకు లగేజ్ డీటెయిల్స్ ఇస్తారు. బ్యాగేజ్ ఎన్ని కేజెస్ ఉండాలి అనేది ఇస్తారు. సో, దిస్ ఈజ్ ఐయామ్ ఐయామ్ డూయింగ్ దిస్ వీడియో ఫర్ డొమెస్టిక్ ఫ్లైట్స్. ఓకే. అండ్ దట్ టూ ఫర్ ఇండిగో. బికాస్ రిమైనింగ్ ఐయామ్ నాట్ ష్యూర్. ఐ థింక్ అన్నీ ఒకేలా ఉంటాయి అనుకుంటున్నాను. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అక్కడ లగేజ్ డీటెయిల్స్ ఉంటాయి కదా! ఓకే. చెక్ ఇన్ లగేజ్ 15 కేజ్ అండ్ హ్యాండ్ లగేజ్ ఇట్స్ 7 కేజ్. సో, చెక్ ఇన్ లగేజ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కార్‌కి డిక్కీ ఎలాగో సేమ్ లైక్ ఫర్ ఫ్లైట్ దేర్ విల్ బి ఎ స్టోరేజ్ ఏరియా కదా! నాకు ఎగ్జాక్ట్ నేమ్ రావట్లేదు. సో, అందులో పెట్టే లగేజ్ ఇస్ చెక్ ఇన్ లగేజ్. అండ్ హ్యాండ్ లగేజ్ ఏంటంటే మీరు ఫ్లైట్‌లో క్యారీ చేసేది ఆర్ హ్యాండ్ బ్యాగ్ ఆర్ వాటెవర్. ఓకే. 7 కేజ్ ఉండాలి. సో, మీరు చెక్ ఇన్ లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నప్పుడు వన్ థింగ్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్ all the electronic devices like laptops, phone chargers, speakers or anything అది ఎలక్ట్రానిక్ డివైస్ అని మీకు అనిపిస్తే ప్లీజ్ డోంట్ కీప్ దట్ ఇన్ చెక్ ఇన్ లగేజ్. బికాస్ అది ఒకవేళ మీరు పెడితే తర్వాత వాళ్ళు దాన్ని అలౌ చేయరు. ఓకే. కొంచెం సెల్ఫ్ చెక్ ఇన్ చేసేసి వెళ్ళిపోతారు కదా! ఇప్పుడు నేను సెల్ఫ్ చెక్ ఇన్ చేశాను. ఒకవేళ అందులో ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, అది దాన్ని పంపించరనమాట లగేజ్. సో, ఇట్ విల్ బి ఎ ట్రబుల్. సో, డోంట్ కీప్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇన్ ద చెక్ ఇన్ లగేజ్. ఓకే. మీరు ఆ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్ని హ్యాండ్ లగేజ్‌లో పెట్టుకోవచ్చు. దట్ ఈస్ 7 కేజీ. ఓకే. సో, ఇది ఫస్ట్ థింగ్ మీరు ప్యాక్ చేసుకునేటప్పుడు. అండ్ ఆల్సో ఈ లిక్విడ్ ఐటెమ్స్ అన్నీ ఉంటాయి కదా! లైక్ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ వాటెవర్ అవన్నీ 100 ఎంఎల్ వరకు ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే హ్యాండ్ లగేజ్‌లో అలౌ చేయరు. ఓకే. అండ్ దాన్ని ఒకవేళ మీరు ఎక్కువ క్యారీ చేయాలి అనుకోండి చెక్ ఇన్ లగేజ్‌లో పెట్టుకోవచ్చు. అది దానికి ఏమీ ఇది లేదనమాట. యూ కెన్ కీప్ ఎంత ఎంఎల్ అయినా మీరు చెక్ ఇన్‌లో పెట్టుకోవచ్చు. సో, అగైన్ ఇవన్నీ యాక్చువల్‌గా స్ట్రిక్ట్ రూల్స్. అది ఫాలో అయ్యారా ఇక్కడ అంటే ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. బికాస్ నేను అన్నీ కరెక్ట్‌గా రూల్స్ అంటే అక్కడ ఇచ్చిన ప్రకారం నేను ఫాలో అయ్యాను. సో, నాకేమి హికప్స్ రాలేదు. సో, టు బి సేఫర్ సైడ్ డోంట్ కీప్ ఎనీ లిక్విడ్ ఐటెమ్స్ ఆర్ సంథింగ్ మోర్ దాన్ 100 ఎంఎల్ ఇన్ యువర్ హ్యాండ్ లగేజ్. ఓకే. సో, అగైన్ ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేస్తే అది కూడా సోలో ట్రావెల్ చేస్తే సో, బీ అర్లీ. యాక్చువల్‌గా మీరు డొమెస్టిక్ ఫ్లైట్ అక్కడ మనకి టికెట్‌లోనే ఉంటది. లైక్ 2 అవర్స్ బిఫోర్ మీరు వెళ్ళాలి అని చెప్పి. బికాస్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ చెక్ ఇన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సోలోగా వెళ్ళినప్పుడు ఇంకొంచెం ఎర్లీగా వెళ్ళండి. సో, యూ విల్ గెట్ టైమ్ టు ఎక్స్‌ప్లోర్ అండ్ యూ కెన్ ఆస్క్ పీపుల్. సో, ఫస్ట్ నేను ఊబర్ షెడ్యూల్ చేసుకున్నా. సో, నేను ఇండిగోకి బుక్ చేసుకున్నాను. సో, నేను ఊబర్‌లో ఏమంటారు బుక్ చేసుకున్నప్పుడు క్యాబ్ డైరెక్ట్ ఇండిగో టెర్మినల్‌కి పెట్టుకున్నాననమాట. సో, మీకు అక్కడ డ్రాప్ చేసేస్తారు వాళ్ళు. సో, యాస్ సూన్ యాస్ యూ ఎంటర్ అక్కడ కొంచెం లోపల వరకు ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి యూ హావ్ టు షో యువర్ టికెట్. మీరు ప్రింట్ ఔటే చూపించక్కర్లేదు. యూ కెన్ షో యువర్ ఆన్‌లైన్ టికెట్ అండ్ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్. దట్ క్యాన్ బి ఆధార్ ఆర్ పాన్ వాటెవర్. సో, ఆ తర్వాత లోపలికెళ్ళాక నేనైతే జస్ట్ కూర్చున్నాను. బికాస్ అంత చూసి నేను చాలా నర్వస్ ఫీల్ అయ్యాను. బికాస్ ఐ డోంట్ నో ఎనీథింగ్. నాకేంటో చాలా కొత్తగా ఉండింది. అండ్ సో, అలా కూర్చున్నాను. ఒకసారి అలా ఆలోచించుకున్నాను అనమాట ఏంటిది అని. సో, ఆ తర్వాత నేను 7:20కి బుక్ చేశాను. 8:20 కల్లా నేను ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాను. మై ఫ్లైట్ ఈస్ ఎట్ 11:35. సో, ఐ హావ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు ఎక్స్‌ప్లోర్. ఓకే. సో, ఎళ్ళగానే అక్కడ స్టాఫ్ ఉంటారు. పర్టిక్యులర్ ఎయిర్‌లైన్‌కి వాళ్ళ స్టాఫ్ ఉంటారు. సో, నేను డైరెక్ట్‌గా ఒక ఆమె దగ్గరికెళ్ళాను. ఎళ్లి ఐ జస్ట్ సెడ్ నాకిది ఫస్ట్ టైమ్ ఫ్లైట్ ఎక్కడం. సో, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. కెన్ యూ ప్లీజ్ గైడ్ మీ త్రూ ద ప్రాసెస్ అని చెప్పి. ఓకే. సో, ఆమె మీరు ఫస్ట్ లగేజ్ చెక్ ఇన్ చేయాలి అని చెప్పింది. అని చెప్పి ఒక ఆమెను చూపించిందనమాట. సరే. ఐ మీన్ ఆ ఒక్క పాయింట్ తీసుకొని నేను ఆమె దగ్గరికెళ్ళి నుంచున్నాను. నుంచోగానే
ఆమె చెక్ ఇన్ చేయాలి అని అన్నాను లగేజ్. బోర్డింగ్ పాస్ ఇవ్వు అంది. ఐ డోంట్ నో బోర్డింగ్ పాస్ ఎక్కడ లైక్ ఎప్పుడు తీసుకున్నానో ఏం నాకు తెలీదు. సో నా దగ్గర లేదు. ఐ డోంట్ నో అని నా పక్కన ఒక అబ్బాయి ఉన్నారు. నేను అతను అన్నాను, ఇట్ వాజ్ మై ఫస్ట్ టైం. సో కెన్ యూ ప్లీజ్ చెప్పరా ఏం చేయాలో బోర్డింగ్ పాస్ అంటే, యూ కెన్ ఆస్క్ అని చెప్పి మళ్ళీ అగైన్ స్టాఫ్ కి చూపించాడు అనమాట. ఆమె హెల్ప్ చేస్తుంది ఈ బోర్డింగ్ పాస్ విషయంలో అని చెప్పి. సో ఆమె దగ్గరికి వెళ్ళాను. లైక్ ఇదంతా పక్క పక్కనే అనమాట, లైక్ విత్ ఇన్ మీటర్స్ రేంజ్ లోనే ఉన్నారు. ఆమె అగైన్ యూ కెన్ డూ సెల్ఫ్ చెక్ ఇన్ ఆల్సో, లైక్ బోర్డింగ్ పాస్ మీరే ప్రింట్ చేసుకోవచ్చు అనుకుంటా. సో నేను ఆమె దగ్గరికి వెళ్తే ఆమె జస్ట్ ఇండిగో ఎయిర్లైన్ అని ఇచ్చి నా ఫ్లైట్ కి పిఎన్ఆర్ నంబర్ ఉంది. లైక్ ట్రైన్ కి ఎలా పిఎన్ఆర్ ఉంటుందో లైక్ సేమ్ ఫర్ ఫ్లైట్ ఆల్సో. ఆ పిఎన్ఆర్ నంబర్ అక్కడ ఎంటర్ చేస్తే నా డీటెయిల్స్ వచ్చాయి. సో బోర్డింగ్ పాస్ అనేది ప్రింట్ అయింది. సో సీట్ ఆటోమేటిక్ గా నాకు విండో సీట్ వచ్చింది. ఐ డోంట్ నో, మేబీ ఇట్స్ అ లక్. సో అది తీసుకొని ఈవిడ దగ్గరకు వచ్చా. సో చెక్ ఇన్ దగ్గరికి. సో ఇప్పుడు ఆమె అది తీసుకొని కొన్ని ప్రింట్ చేసి కైండ్ ఆఫ్ ఇదిగో ఇలా your details and your flight number and everything, not number exactly, date and PNR అనుకుంటా. సో ఇలా, సో ఇది మీ లగేజ్ కి ట్యాగ్ చేస్తారనమాట. ట్యాగ్ చేసి బెల్ట్ మీద పెడతారు. సో అక్కడతో అయిపోయింది. మీరు అగైన్ మీరు డెస్టినేషన్ కి రీచ్ అయ్యే వరకు ఆ లగేజ్ తో మీకు సంబంధం లేదు. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో నా ఒక ప్రాసెస్ అయింది. నా అగైన్ అక్కడ ఇంకొక ఆమెను అడిగాను, నా వాట్స్ ద నెక్స్ట్ ప్రాసెస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, చెక్ ఇన్ అయిపోయాక హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయాలి, హ్యాండ్ లగేజ్ చెక్. ఓకే, సో అక్కడ ఒక లైన్ ఉంటుంది, యూ హ్యావ్ టు స్కాన్ యువర్ బోర్డింగ్ పాస్. బోర్డింగ్ పాస్ మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఓకే, సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇది స్కాన్ చేయాలి. ఇది స్కాన్ చేస్తే ఇన్ అవుతారు. సో ఇప్పుడు మీ హ్యాండ్ లగేజ్ లో ఆల్ ది ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ ఉన్నాయి కదా, అండ్ ఇంకా కూడా ఉంటాయి. సో ఆ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఒక ట్రేలో పెట్టి, అండ్ యువర్ బ్యాగ్ ఆల్సో ఇంకో ట్రేలో పెట్టి అవి స్కాన్ పంపిస్తారు అనమాట. సో యూ హ్యావ్ టు కలెక్ట్ కొంచెం ముందుకెళ్ళి. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గుడ్ దెన్ మీరు కలెక్ట్ చేసేసుకోవచ్చు, బ్యాగ్ లో సర్దేసుకొని యూ కెన్ గో. ఇప్పుడు బోర్డింగ్ పాస్ లో మీకు గేట్ నంబర్ ఉంటుంది. ఓకే, గేట్ నంబర్ అని చెప్పి. సో ఎప్పుడైతే గేట్ నంబర్ ఉందో ఆ గేట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, నాది గేట్ 3. సో చాలా దూరం, మీరు ఆ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో నేను ఇప్పుడు ఏం చేశాను, నాకు చాలా టైం ఉండింది. అండ్ ఆల్సో దెర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్, ఇప్పుడు మీరు చాలా రీల్స్ లో చూసే ఉంటారు, లైక్ క్రెడిట్ కార్డ్. కొన్ని టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మనకి లాంజ్ యాక్సెస్ అనేది 2 రూపీస్ కి యూ కెన్ ఈట్ అన్లిమిటెడ్ ఫుడ్ అండ్ ఫర్ 2 hours అనుకుంటా. సో నేను మా బ్రదర్ ఇన్ లాస్ ఐసిఐసిఐ కార్డ్ యూస్ చేసుకున్నాను. బికాజ్ దానికి నేను గూగుల్లో చూసాను అనమాట, విచ్ కార్డ్స్ హ్యావ్ దిస్ పర్టికులర్ ఈ కైండ్ ఆఫ్ సర్వీస్ ఉంది అని చూస్తే ఈ కార్డ్ ఉంది అని చూపించింది. సో ఐ జస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. మీరు అగైన్ అక్కడ ప్రతిదీ క్లియర్ గా రాసి ఉంటుంది అనమాట. ఓకే, దిస్ సైడ్ యూ హ్యావ్ టు గో లైక్ 1 to 10 gates. దిస్ సైడ్ లాంజ్ యాక్సెస్, ఈ సైడ్ వేరే నెంబర్ ఆఫ్ గేట్స్. ఓకే, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ గేట్స్, అంతా రాసి ఉంటుంది క్లియర్ గా. లైక్ కొన్ని మీటర్స్ కూడా అంతా రాసి ఉంటుంది. సో లాంజ్ యాక్సెస్ దగ్గరికి వెళ్ళాను, లైన్ లో నుంచున్నా, కార్డ్ ఇచ్చాను. ఫస్ట్ ఇంకో కార్డ్ ఇచ్చాను, అది లేదు అన్నారు. సరే అని ఇంకో కార్డ్ ఇచ్చాను, ఉంది అన్నారు, బట్ ట్రాన్సాక్షన్స్ లేదు అని అన్నారు. ఇట్స్ లైక్ షాక్డ్, బికాజ్ ఆ క్రెడిట్ కార్డ్ కి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఆమె ఎందుకు అలా చెప్పిందో నాకు తెలీదు, మేబీ అప్పుడు వర్క్ అవ్వలేదేమో. సో ఐ వాస్ కొంచెం అరే ఏంటి ఇలా జరిగిందని అనిపించింది. బట్ అక్కడతో ఆగిపోకూడదు, యూ హ్యావ్ టు ట్రై ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. అక్కడ ఏంటి, మనకి సెల్ఫ్ మనం చేసుకునే ఒక కియాస్క్ లాగా ఉండింది అనమాట. అదేంటి, అందులో స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, యూ షుడ్ హ్యావ్ కార్డ్ ఆర్ నంబర్, అండ్ తర్వాత కార్డ్ యాడ్ చేసుకోవాలి, తర్వాత చెక్ చేసుకోవాలి అని చెప్పి 3 steps ఉన్నాయి. సో అది మీరు ఫిజికల్ గా కార్డ్ లేకపోయినా పర్వాలేదు. ఓకే, యూ కెన్ యూస్ యువర్ మొబైల్. అక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేశాక డైరెక్ట్ గా ఇట్ విల్ గో టు దాట్ పర్టికులర్ పేజ్. ఓకే, ఆ పేజ్ లోకి వెళ్ళాక యూ కెన్ గివ్ యువర్ కార్డ్ డీటెయిల్స్. ఒకవేళ ఆ పర్టికులర్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తే మీరు ఇన్ అవుతారు లోపలికి. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ ఓటీపీ, కార్డ్ డీటెయిల్స్, సివివి నంబర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ తర్వాత
ఇన్‌కెళ్ళాక మీరు అక్కడ మీకు ఇస్తదనమాట. రైల్వే యాక్సెస్ అని చెప్పి, కిందేమో లాంజ్ యాక్సెస్ అని చెప్పి. క్వార్టర్‌కి ఒక్కొక్కటుంటది. కొన్ని కార్డ్స్‌కి, కొన్ని ప్రీమియం కార్డ్స్‌కి క్వార్టర్‌కి 3 ఉంటాయంట. బట్ ఈ కార్డ్‌కి క్వార్టర్‌కి 1 అది ఎవరు అవైల్ చేసుకోలేదింకా. సో, సో నేనేం చేశా, దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకొక టోకెన్ జనరేట్ అయింది. సో, సేమ్ అదే కార్డ్ ఆమెకిచ్చాను. ఆమె అవ్వలేదని చెప్పింది. సో, ఐ ట్రైడ్ ఫ్రమ్ మై ఎండ్. ఒకవేళ నేను వదిలేసుంటే ఐ వుడ్ హావ్ మిస్డ్ దట్ ఛాన్స్. సో, వన్ టైమ్ టోకెన్ జనరేట్ అయింది కదా! ఆ టోకెన్ ఆమె దగ్గరికి తీసుకెళ్ళి, అది యాక్చువల్‌గా 2 డేస్ వాలిడేషన్ ఉంటది. అంటే 2 డేస్ డైరెక్ట్‌గా ఎళ్ళిపోకూడదు. ఒక్కసారి మీరు స్కాన్ చేస్తే ఆ టోకెన్ వాళ్ళకిస్తే ఆ ఒక్కసారి అవైల్ చేసుకోవాలి. బట్ వన్స్ మీరు టోకెన్ జనరేట్ చేసాక 2 డేస్ వరకు యూ కెన్, ఇప్పుడు ఇవాళ నాకు కుదరలేదనుకోండి, నేను నెక్స్ట్ డే నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఐ హావ్ యూజ్డ్. ఆవిడ దగ్గరికెళ్ళాను. టోకెన్ చూపించాను. సో, ఇన్ అయ్యాననమాట. 2 అవర్స్ అనుకుంటా. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. 2 అవర్సే. సో, లోపలికెళ్ళి అగైన్ ఆరామ్‌సే మంచిగా చాలా ప్లేస్ ఉంటది. అండ్ అస్సలు మొహమాటం గూడా పడక్కర్లేదు. ఎందుకంటే ఎవరు ఎవరిని పట్టించుకోరు. అండ్ ఇఫ్ యూర్ గోయింగ్ సోలో, అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సజెస్ట్ ఇస్, మీరు వాళ్ళని ఇంకొకసారి చూస్తారో లేదో కూడా మీకు తెలీదు. సో, ఎవరేమనుకుంటారు అనేది, ఇలాంటి విషయాల్లో నేనైతే పట్టించుకోను. మెయిన్‌లీ ఇలాంటి విషయాల్లో పట్టించుకోను. మేబీ కొన్ని పట్టించుకోవచ్చు. సో, యాస్ సూన్ యాస్ నేనెళ్ళగానే బ్యాగ్ ఒక చోట పెట్టి, అగైన్ ఇట్ ఈస్ సేఫ్ ఓన్లీ, ఎవరు పట్టుకెళ్ళిపోరు. సో, ప్లేట్ తెచ్చుకొని, నాకు నచ్చినవన్నీ నేను సర్వ్ చేసుకొని, తర్వాత కాఫీ తాగి, నాకు తర్వాత ఆమ్లెట్ అవి తినాలనిపించింది, నేను తిన్నాను. అండ్ 10:50కి బోర్డింగ్. ఓకే. మీకు అన్నీ, ఎవ్రీథింగ్ మీకు మెసేజ్ వస్తది. సో, నాకు 10:50కి బోర్డింగ్ అని ఉంది. సో, నాకు ఈ లాంచ్ యాక్సెస్ ఇదంతా నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఒక్కొక్కసారి సిగ్నల్ లేదని ఓటీపీ ఎళ్ళలేదు ఇదంతా. సో, నాకు ఓన్లీ 1 అవర్ ఉంది. 1 అవరే ఉంది. 10:50కి బోర్డింగ్. ఐ థింక్ 9:30 ఆర్ 9:40కి నేను లోపలికెళ్ళాను లాంజ్‌లోకెళ్ళాను. సో, మంచిగా ఫుడ్ అంతా తిన్నాను. ఓకే. తర్వాత 10:30కి 10:50కి కదా బోర్డింగ్. సో, 10:30కి బయటకొచ్చి, మళ్ళీ ఆ గేట్ 3 ఎక్కడుందో అక్కడికెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాను. సో, 10:50కి అలాగా వాళ్ళు అనౌన్స్ చేస్తారనమాట. ఈ ఫ్లైట్ బెంగుళూరు ఎవరు ఉన్నారో ప్లీజ్ కమ్ అని చెప్పి. చాలా మందుంటారు. సో, అక్కడ ఆమె మీ బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తారు అగైన్. ఐ థింక్ యాహ్! స్కాన్ చేస్తారు. మీరు అందులోంచి వెళ్ళిపోవచ్చు. అక్కడ మీకు ఇక్కడ నాకేమనుంది, ఇక్కడ సీట్ నంబర్ 24A. మీకు ఏంటంటే ఒక్క నంబర్‌కి ఐ థింక్ ఏబీసీ, డీఈఎఫ్ అని ఉంటది. సో, ఏ విల్ బి యువర్ విండో సీట్ ఇండిగోలో నేను వెళ్ళిన ఫ్లైట్‌లో. సో, చివరి వరకు వచ్చి నాది చివరుంది సీట్. ఎళ్లి కూర్చున్నాను విండో సీట్. కొంచెం ఎక్సైట్ అయ్యాను. ఆ తర్వాత ఫుడ్, ఎందుకంటే మెడిసిన్స్ ఏసుకోవాలని చెప్పి నేను తీసుకున్న టికెట్‌లో ఫుడ్ ఇంక్లూడెడ్. ఆల్రెడీ అప్పటికి తినేసాను ఫుల్‌గా. బట్ ఫుడ్ ఇంక్లూడెడ్ కట్టాం కదా అని చెప్పి, తర్వాత ఐ థింక్ ఇట్స్ చికెన్ శాండ్‌విచ్ అనుకుంటా తిన్నా. జ్యూస్ ఇచ్చారు బెవరేజ్ కింద. అంటే అడిగారు. ఐ చోస్ జ్యూస్ అని చెప్పి తీసుకున్నా. డన్. అండ్ అగైన్ అసలు మొహమాట పడక్కర్లేదు, సిగ్గుపడక్కర్లేదు. నేను నేను నాకు జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఇంత బానే చెప్పాను మీకు. బట్ నేను ఇలా చేయడానికి నేను కూడా అక్కడ కష్టపడ్డాను ఆబ్వియస్‌లీ. ఏంటి, ఎళ్లి హ్యాండ్ చెకింగ్ దగ్గర ఎళ్లి డైరెక్ట్‌గా మెయిల్ లైన్‌లో ఎళ్లి నుంచున్నాను. సో, అక్కడికెళ్లి నుంచునగానే, ఏంటి అందరూ మెయిలే ఉన్నారని ఇట్లా సైడ్‌కి చూస్తే ఫీమేల్. వెనకాల అబ్బాయి యాహ్! ఇట్స్ మెయిల్ లైన్ అన్నాడు. నవ్వుకొని అటెళ్లి నుంచున్నా. మళ్ళీ వాళ్ళని చూస్తానా, ఓకే నన్ను నవ్వాడు అని చెప్పి చూడను. తనకు కూడా గుర్తుండదు. అండ్ అగైన్ ఏంటంటే, ఐయామ్ రియల్లీ టెల్లింగ్ హానెస్ట్‌లీ, నాకు సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా రాలేదు. స్ట్రగుల్ చేసి, ఎందుకంటే ఫ్లైట్ ముందే ఎళ్లి కూర్చున్నాం కదా! సో, ఐ హావ్ ఇనఫ్ టైమ్. ఏదేదో అని చెప్పి మొత్తానికి పెట్టాను. తర్వాత తీశాను. మళ్ళీ ల్యాండింగ్ అయినప్పుడు పెట్టుకోవడం రాలేదు. అండ్ ఇంకొక కామెడీ థింగ్ ఏంటంటే, నాకు ఫుడ్ ఇచ్చారు. ఫుడ్ ఎక్కడ చేతిలో ఎలా పట్టుకొని తింటారు? అసలకి మైండ్ ఉందా అని అనుకున్నాను. ఐ హావ్ సీన్ మెనీ వీడియోస్ వేర్ రీల్స్‌లో చూసాం కదా! ట్రే మీద పెట్టుకుంటారు. ఈ ట్రే ఎక్కడుంది అని చెప్పి. ఎదురుగుండానే ఉంటది. బట్ అప్పుడు బుర్ర ఎలగదంతే. దట్ డజంట్ మీన్ మనకేం తెలీదని కాదు. అందరి ఫస్ట్ టైమ్ ఇలానే ఉంటది. ఆల్‌మోస్ట్ ఇలానే ఉంటది. ఆహ్, సో, పెద్దేమి అనుకోక్కర్లేదు. తర్వాత ల్యాండ్ అయ్యాక
బస్‌లో ఎక్కి తర్వాత అగైన్ మీకు దిగేటప్పుడు ఐ మీన్ ల్యాండ్ అయ్యాక మీకు అనౌన్స్ చేస్తారనమాట. యువర్ చెక్ ఇన్ లగేజ్ బెల్ట్ నంబర్ అని చెప్పి. సో మీరు దిగ్గానే మీరు ఎయిర్‌పోర్ట్‌లోకి ఇన్ అవుతారు కదా! అక్కడ బ్యాగేజ్ అని ఉంటదనమాట. పెద్దగా మీకు స్క్రీన్ మీద ఉంటది. బ్యాగేజ్ అనగానే యూ కెన్ జస్ట్ యూ నో మనకి బెల్ట్ నంబర్ 1 అని చెప్పారు నాకైతే. సో ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ అని. అంటే ఆ ఫ్లైట్‌కి ఇప్పుడు నేను బోర్డ్ చేసిన ఫ్లైట్‌కి బెల్ట్ నంబర్ 1లో లగేజ్ పెట్టారు. సో రేపు మేబీ బెల్ట్ నంబర్ 2లో పెట్టొచ్చు. సో మీరు లాస్ట్‌లో చూసుకోవాలనమాట. వినాలి వాళ్ళు చెప్పినప్పుడు. సో బెల్ట్ నంబర్ 1 దగ్గరికి డైరెక్ట్‌గా ఎళ్లి లగేజ్ చూసుకున్నా. అదృష్టమేమో నేను ఇలా ఎళ్ళగానే నాదే వచ్చింది. సో ఐ హావ్ టేకెన్ ఇట్. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొకటేంటంటే ఊబర్ బుక్ చేసుకోవాలి. టు గో టు ద హోటల్. ఇప్పుడేంటి ఆర్ టు ఎనీ ప్లేస్. మీకక్కడ ఆటోమేటిక్‌గా T1 అని, T2 అని ఉంటది. అంటే T1 అంటే నియర్ BMTC అని, కిందేమో ఊబర్ పికప్ అని చెప్పి. సో అక్కడ ఆల్రెడీ మీకు డైరెక్షన్స్ ఇస్తారు. ఒకవేళ నిజంగానే మీకు అర్థం కాకపోతే అక్కడ ఎవరైనా చూపించి ఇదెక్కడండి? ఊబర్ నేను బుక్ చేసుకోవాలి. ఎక్కడికెళ్ళాలి? సో ఊబర్ బుక్ చేసుకోగానే మీకొక పిన్ వస్తది. డైరెక్ట్‌గా డ్రైవర్ అసైన్ అవ్వరు. మీరు నేను ఊబర్ గో బుక్ చేసుకున్నాను. డైరెక్ట్‌గా ఊబర్ గో అని చెప్పి అక్కడ చివరుంది. సో స్పీడ్ లైక్ ప్రీమియం అంటే ఇక్కడ అలా. నాది 8. ఓకే. నేనెళ్ళాను. సో ఎళ్ళగానే లైన్‌లో వి హావ్ టు స్టాండ్ ఇన్ లైన్ అండ్ యూ కెన్ బోర్డ్ అండ్ గివ్ ద పిన్ అండ్ యాహ్! దట్స్ ఇట్. సో ఇది నా హైదరాబాద్ టు బెంగుళూరు. అగైన్ బెంగుళూరు టు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంత కష్టపడను. రైట్? సో ఫస్ట్ టైమ్ మాత్రమే ఉంటది. అండ్ యాహ్! ఇట్స్ ఓకే. ఓకే. ఏం గాదు. ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. సో యెస్. హ్యాపీ ట్రావెలింగ్. బై.